ముస్లింలకు రంజానే పెద్ద పండుగ. నెల రోజులు ఒక పొద్దులు ఉన్నారు. రోజు ప్రార్థనలు, పొద్దుక ఇఫ్తార్ విందులు. ఇక రంజాన్ షాపింగ్ చిన్నగా నడవలే. బట్టలు, చెప్పులు, గడియారాలు, సెంట్లు, అత్తర్లు, చెవికమ్మలు. అబ్బో, చార్మినార్ కాడ ఈ నెల రోజులు పెద్ద జాతరనే సాగింది. నిన్న నెల పొడుగు కనిపించగానే ఈ ఎల్ల పండుగ చేసుకుర్రు. మరి ఏడేడ ఎట్లెట్లా అయ్యిందో అంత మునుబట్టి అరుసుకుని వద్దాం పార్రి. పాట్నంలో రంజాన్ పండుగ మా సంబరంగా అయ్యింది. ముస్లిం సోదరులంతా మసీదులు, దర్గాల కాడికి పోయి నమాజ్ చదివిర్రు. సల్లగా చూడమని అల్లాను మొక్కి అలాయ్ బలై తీసుకుర్రు. ఇక పాత బస్తీ గల్లీల పొంటి చూడాలే. ముస్లిం అన్నలంతా కొత్త బట్టలు వేసుకొని, అత్తర్ సెంట్లు పూసుకొని మసీదులకు పోతుంటే రంజాన్ పండుగ అంతా ఈయనే ఉందా అన్నట్లు అనిపించింది. మక్కా మసీదు, మిరాలం దర్గా కాడ వేల మంది నమాజులు చదివిర్రు. హిందూ ముస్లిం సోదరులు అలాయ్ బలై తీసుకుంటుంటే చార్మినారే వంగి సలాం చేసినంత సంబరం అనిపించింది. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఇంకా తతిమ లీడర్ సాబులు వాళ్ళ ఏరియాల మసీదులు, దర్గాల కాడికి పోయి అల్లాకు మొక్కిర్రు. ప్రార్థనలు ఉన్నాయి కాబట్టి ట్రాఫిక్ ఆంక్షలు కూడా గట్టినే పెట్టిర్రు. అటు జిల్లాల పొంటి కూడా రంజాన్ పండుగ మా సంబరంగా అయ్యింది. లీడర్ సాబులు వాళ్ళ ఏరియాల మసీదులు, దర్గాల కాడికి పోయి అల్లాకు మొక్కిర్రు. ఇక ఒక్క పొద్దులు ఒడిచినాయి కాబట్టి షీర్ కుర్మా, షామంగులు, తీరు మిఠాయిలు వంచుకొని నోరు తీపి చేసుకుర్రు అన్నలు. అటు ఏపీల దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్న పేద ముస్లిం సోదరులకు మటన్ కూర వంచిపెట్టిండు. 1700 కిలోల మటన్ కొట్టించి నియోజకవర్గంలో ఉన్న అన్ని ఊర్ల పొంటి పంచిండట. గిట్ల ప్రతి ఏడు ముస్లిం సోదరులకు రంజాన్ కానికిచ్చుడు నాకు మస్తు సంబరంగా అనిపిస్తుంది అన్నట్లు మాట్లాడుకొచ్చిండు. ఇటు తిరుమల కొండ అలిపిరి కాడ ఓ ముస్లిం సోదరుడు హల్చల్ చేసిండు. బైక్ వేసుకొని రయ్య వస్తుంటే అలిపిరి కాడ పోలీసులు ఆపబోయిర్రట. ఆయన కూడా ఆపకుండా తిరుమల కొండకు దచ్చుకుపోయిండట. ఆయనతో అనుమానంతో పోలీసులు ఎమ్మడిచ్చి పట్టుకుర్రు. పండుగ పూట గిట్లెందుకు చేసినావు అని అడిగితే తిరుపతి వెంకన్న స్వామి మా తాత, ఆయన పిలిచిండు కాబట్టి వచ్చినా అన్నట్లు చెప్పిండట. అది నా పోలీసులు రంజాన్ పండుగ నాడు ఏ ముస్లిం అయినా మసీదో లేకుంటే దర్గాకు పోతుంటారు, మరి గీడికి ఎందుకు వచ్చిండు, వచ్చినోడు గిట్లెందుకు చేసిండు అని అత్త పత్త అరుచుకుంటుర్రట. దాకా కొంచెం వయసు సోయి మీద ఉండా లేదా అని పరీక్షలు చేస్తుర్రట. మొత్తానికి దేశమంతా రంజాన్ పండుగ ఎక్కడేం తక్లీఫ్లు లేకుండా నిమ్మలంగా ఒడిచిపోయింది.